సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విజయనగరం జిల్లా బాడంగ మండలం జీకేఆర్పురం గ్రామం మాది. నా పేరు నీలబోని సత్యం. ఈ తప్పుడుగోలు కాలనీ నేను సుమారు 34 సంవత్సరాల నుండి ప్రదర్శన ఇస్తున్నాను. అంత ముందు కూడా నేను 2 సంవత్సరాలు మా గురువు గారు దేవరాములు ఉడుపూరు బైడి దగ్గర శిక్షణ తీసుకొని సుమారు 34 సంవత్సరాల నుండి ఈ కళను కూడా ప్రదర్శన ఇచ్చి, అలాగే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో సుమారు ఇంచుమించు ఒక 35-40 టీములకు నేను నేర్పడం జరిగింది. అలాగే నా శిష్యులు కూడా ఒక 20 మంది నానాగా గురువర్గం చేస్తూ మరికొన్ని టీంలు కూడా వాళ్ళు కూడా నేర్పడం జరిగింది. ఈ కళను కూడా కళాకారులని ఈ కళని మేము ఎంత కష్టపడైనా ఈ కళని వదలడానికి ఇష్టం లేక ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికైనా జానపద కళాకారుల్ని ఆదుకునే ప్రభుత్వం కూడా ఏదీ లేదు. ఆదుకోవాలని కూడా ఎన్నోసార్లు కూడా నేను వాళ్ళు మొరపెట్టుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క కళను కూడా నేను తండ్రుల నుంచి మా తాతగారు గురువు, తర్వాత మా తండ్రి గారు, తర్వాత నేను కూడా ఆ కళను కూడా వదలడానికి ఇష్టం లేక ఈ యొక్క వృత్తి కళను కూడా నేర్చుకుని జానపద కళను కూడా మరికొందరికి ఈ కళను పంచుతూ, మరికొందరు ఈ విద్యను కూడా చెప్తూ, కొందరు కళాకారులు కూడా ఈ ప్రదర్శన నేర్పుతూ ఈ కళ మరుగున పడిపోకుండా ఉండాలని కారణం చేత ఈ యొక్క విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో కూడా చెప్పడం జరిగింది. అలాగే నేను ఈ యొక్క సినిమాలను కూడా రంగస్థలం రామచరణ్ గారు నటించిన సినిమాలో నారాయణ శ్రీమన్నారాయణ పాట పాడడం కూడా జరిగింది. అలాగే నాని నాగార్జున గారు నటించిన దేవదాస్ సినిమాలో లకమలకమకర లంబోదరని పాట దగ్గర కూడా నేను ప్రదర్శన ఇచ్చాను. అలాగే ఆంధ్రారాయణ మూర్తి గారు తీసిన అన్నదా సుఖీబాయిలో కూడా మా ఒక ప్రదర్శన కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని రాష్ట్రాలంటూ కూడా వెళ్ళడం జరిగింది, రాష్ట్రాలంటూ కూడా వెళ్ళడం జరిగింది. సుమారు నేను 34 సంవత్సరాల నుండి ఈ కళని అందరికీ నేర్పుతూ ప్రదర్శనిస్తూ, ఇప్పుడు ఈ కళను నేర్చుకోవడానికి కూడా ఎవరు రావడానికైతే ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే దీనివల్ల ఎవరికి ఉపాధి లేదు. ప్రతి కళాకారుడు కూడా కనీసం 40 సంవత్సరాల వరకు ఈ తప్పుడుగోలు కళను అయితే 40 సంవత్సరాల వరకు గట్టిగా చేయగలరు. ఎందుకంటే ఆట పాట గట్టిగా గెంతాల, ఈ యొక్క 4 అవయవాలు కూడా కదలాల. ఈ ప్రదర్శన చెయ్యాలంటే మనిషికి బాగా బలం ఉంటేనే, శక్తి ఉంటేనే ఈ ప్రదర్శన. ప్రతి కళాకారుడు కూడా 40 సంవత్సరాలు దాటి నుండి ఈ కళను కూడా ప్రదర్శించడానికి శక్తి ఉండదు, శక్తి కూడా తగ్గిపోద్ది. అందుకే ఈ ప్రభుత్వమైన ఈ యొక్క జానపద కళాకారులకు, అలాగే ప్రతిదిన డప్పు కళాకారుడు కానీ, కోలాటం కళాకారుడు కానీ, చెక్కభజన కళాకారుడు కానీ, ప్రతి కళాకారుడికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత కళాకారులకి పెన్షన్ ఇచ్చే రూపం కానీ జరిపితే ఏ ప్రభుత్వమైనా ఆదుకుంటే ఈ కళను కూడా నిలబడడానికి బాగుంటుంది, ఈ కళ కూడా నిలబడుతుంది. కానీ ఈ కళను కూడా అందరూ కళ అయితే మంచిది, ఈ కళను ఉంచాలని అంటారు కానీ కళాకారులు ఆదుకోవడానికి ఎవరు కూడా ఇప్పటికీ ముందుకు రావడం జరగలేదు. అలాగే ఇప్పుడు కూడా ఈ ఒంగోలు పట్టణంలో విజయవాడ వరద బాధితుల్ని ఆదుకోవడానికై మేము కళాకారులను అందరం కూడా ఉచితంగా ఈ కళను ప్రదర్శించి ఈ ఒంగోలు ప్రజలు తల ₹1 ఎవరు కరిగిందాలది సహాయం చేస్తే ఈ సహాయ నిధులు కూడా సీఎం గారికి అందజేస్తామని ఈ రోజు కూడా ఈ ఒంగోలు పట్టణంలో మా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నా పేరు నీలబోని సత్యం, రంగస్థలం. నమస్కారం, నా పేరు నీలబోని తిరుపతిరావు. మాది విజయనగరం జిల్లా బాడింగ మండలం జీకేఆర్పురం గ్రామం. మేము ఈ యొక్క తప్పుడుగోలు కళని దాదాపు 11 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నాం మా గురువు గారు నీలబోని సత్యం గారి దగ్గర. అయితే ఈ కళని మేము నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నాం, ఎంతో కష్టంతో కూడిన పని. అదేవిధంగా ఈ కళను మేము పొరుగు గ్రామాలు వెళ్ళి పక్క విలేజ్లలో ప్రదర్శించేటప్పుడు మాకు అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఎటువంటి సౌకర్యాలు అనేవి ఉండవు. అయినా సరే దీని మీద ఇంట్రెస్ట్ తో, ఆసక్తితో రాబోయే కాలంలో ఈ కళని బతికించాలనే ఆసక్తితో మేము ఈ కళను నేర్చుకోవడం జరిగింది. దాదాపు 10-11 సంవత్సరాలు బట్టి నాలాగే నేను ఇప్పుడు ప్రెజెంట్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాను. నాలాగే చాలా మంది యువత కూడా డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్ ఇతర స్టడీ చేసిన కుర్రాళ్ళందరూ కూడా మా గురువు గారు చదువుకున్న కుర్రాళ్ళు వచ్చినట్టయితే రేపటి రోజులు ఈ యొక్క కళకి ఆదరణ పెరుగుతుంది, దీన్ని అంతరించిపోకుండా ఉంటుందనే ఉద్దేశంతో కుర్రవాళ్ళకైనా ఈ కళను నేర్పించడం జరుగుతుంది. మా గురువు గారితో మేము చాలా అనేక రాష్ట్రాలు, పంజాబ్, లేకపోతే చెన్నై, అలా హైదరాబాద్, ఢిల్లీ మొదలైన స్టేట్స్ అనేవి తిరిగి చాలా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా గురువు గారి దగ్గర నేను నేర్చుకొని నాలాగే నేను దాదాపు ఒక 5 గ్రామాల్లో మరొక 100 మంది కుర్రవాళ్ళనైనా తయారు చేసి వాళ్ళకి కూడా ఈ కళని అంతరించిపోకుండా నేను చేయడం జరిగింది అనమాట. కాకపోతే రాబోయే తరాల్లో కుర్రవాళ్ళు అనేది యొక్క కళను నేర్చుకోవడానికి ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదు.
దానికి కారణం ఏమిటంటే దీని యొక్క కళల వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి తెలియదు. అదేవిధంగా ఈ యొక్క కళలు నేర్చుకోవడం వల్ల కష్టంలో ఉంటది. అది దాన్ని మనం కూడా అనుభవించుతూ చేస్తూ దీని మీద మక్కువ పెంచుకుంటూ చేయడం వల్ల ఈ యొక్క కళను దాన్ని రేపు తరాలకు అందించవలసిన ఆసక్తితో మా నాన్నగారి దగ్గర ఈ యొక్క కళను నేర్చుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క కళను ఆదరణ పెంచుతానని కోరుకుంటున్నాం.